నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమా. సార్, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత ఆయన ఒక కీలక వ్యాఖ్య చేశారు. అందరూ ఎదురు చూస్తున్నది ఇది ఎందుకు చంద్రబాబు గారు దీని మీద స్పందించట్లేదు పూర్తిగా అని. అదేంటంటే, నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను అని చెప్పారు. అది సాధ్యమయ్యే పనేనా? ఎందుకంటే సూపర్ 6 కాకుండా ఇంకా మిగతా కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపి చాలా పెద్ద భారము, ఇది జరిగే పని కాదు అని అన్ని చోట్ల వినిపిస్తున్నదే. మరి ఎలా అంటే ఇప్పటి వరకు ఆయన దాని మీద స్పందించకుండా ఇప్పుడు ఎందుకు చెప్పారు? అదే నెగిటివ్ అవుతుందని బయట ఏమైనా ఒక చిన్న అనుమానం కలిగిందా? దాని మీద ఒక హామీ ఇస్తే అయిపోతుంది అనుకున్నారా? ఎందుకు ఆ అసెంబ్లీ సాక్షిగా ఎందుకు ఇప్పుడు ఆ మాట చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు హామీలు ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, జూన్ కల్లా అన్నీ నెరవేరుస్తాను అంటున్నాడు కదా. ఎలా నెరవేరుస్తాడు అనేది ఇప్పుడు అందరికీ ఉన్న క్వశ్చన్. ఆయనే చెప్తున్నాడు, ఆయన ఏదో స్లైడ్స్ వేసి చూపిస్తున్నాడు. గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసం అని, అవని, అప్పులని, ఈ రకరకాలుగా చెప్తున్నాడు కదా. ఏమి లేదు, ఖజానా లేదు అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో ఆయన ప్రసంగం విన్న వాళ్ళకి ఎవరికైనా అబ్బో ఇవన్నీ అమలైతే ఇంక అద్భుతం, అసలు ఇంక 15 ఏళ్ళు కాదు, ఇంకో 25 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఉంటాడేమో అనిపించేలా ఉన్నది ఆ ప్రసంగం. అవన్నీ అమలు అయితే ఎలా అంటారా? ఆయన ఏం చెప్తున్నాడు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చేస్తాను అంటున్నాడు. 5 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఎవరైనా సరే, ఇల్లు లేని వాడు ఉండకూడదు ఆంధ్రప్రదేశ్లో. ఆయన మాట్లాడేవాడు, నేను చెప్పేది కాదు. జూన్ 12 నాటికి 5 లక్షల కొత్త ఇళ్ళని కడతాం. జూన్ 12 నాటికి అంటే, జూన్ అంటే ఎన్నాళ్ళు ఉంది, గట్టిగా ఫిబ్రవరి అంటే ఇంక 4 నెలలు ఉంది. 4 నెలల్లో 5 లక్షల కొత్త ఇళ్ళు కట్టడం మనకి వినడానికి బాగుంది, కానీ ఎలా అనేది కొంచెం క్వశ్చన్ మార్క్. 5 లక్షలు ఇల్లు కట్టాలంటే ఎంత డబ్బులు కావాలి, ఎంత నిధులు కావాలి, ప్రభుత్వం ఎంత ఇవ్వాలి అనేది సరే అది పక్కన పెడదాం. ఇప్పటికి 1,14,000 ఇల్లుని పూర్తి చేశాము అంటున్నాడు. అంటే ఈయన వచ్చిన 8 నెలల్లో పూర్తి చేశాడా, గతంలో పెండింగ్లో ఉన్న వాటిని పూర్తి చేశాడా అనేది మనకు క్లారిటీ లేదు. ఇంకా ఏమంటాడు, ప్రతి కుటుంబానికి ఇల్లు, ట్యాప్ అంటే కుళాయి, ఇది ఇంట్లో కుళాయి, టాయిలెట్, సోలార్ పవర్ అంటే ఇంటి పైన ఒక సోలార్ ప్యానల్ ఏదో పెట్టేసి మనకు కరెంటు పోయినప్పుడు సోలార్, లేకుంటే కరెంటుతో సంబంధం లేకుండా సోలార్ పవర్ వాడుకోవాలి. ఈ మధ్య తరచుగా ఆయన అదే మాడుతున్నాడు, సోలార్ అనే అంటున్నాడు. విద్యుత్, సోలార్ కాకుండా విద్యుత్, గ్యాస్, ఇంటర్నెట్. ఊహించుకోండి, ఒక పల్లెటూరులో ఉన్న ఒక కుటుంబానికి ప్రభుత్వమే ఇల్లు కట్టించేసి, ప్రభుత్వమే సోలార్ ఇచ్చి, ప్రభుత్వమే విద్యుత్ ఇచ్చి, ప్రభుత్వమే నీళ్ళు ఇచ్చి, ప్రభుత్వమే గ్యాస్ ఇచ్చి, ప్రభుత్వమే ఇంటర్నెట్ ఇస్తే అంతకంటే కావాల్సింది ఏముంది ఏ కుటుంబానికైనా? ఇది కాకుండా ఆయన ఏమంటాడంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాము అంటున్నాడు. 20 లక్షల ఉద్యోగాలు అంటే ఎంత? 4 ఏళ్ళు అనుకుంటాం. అంటే ప్రతి సంవత్సరము 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం 5 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగము లేనటువంటి యువతకి ఉపాధి కల్పిస్తాం, అంటే ఉద్యోగాలు ఇస్తారు. 6.50 అంటే 6,50,000 కోట్లకి ఇప్పుడు మేము MOUలు కుదుర్చుకున్నాం, ఒప్పందాలు. అంటే 6,50,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పందాలు ఆల్రెడీ పారిశ్రామికవేత్తలతో కుదుర్చుకున్నాం. 10 లక్షల కోట్ల పెట్టుబడితో 7.5 లక్షల ఉద్యోగాలని కల్పిస్తాం. 10 లక్షల కోట్ల పెట్టుబడి అంటే ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు వీళ్ళన్నీ పెట్టి 7.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. మెగా డిఎస్సి వేస్తాం త్వరలో అంటే ఎప్పుడనేది చెప్పలేదు, బహుశా జూన్కి వేస్తారేమో. 16,384 పోస్టులు ఫిలప్ చేస్తాం, టీచర్ పోస్టులు ఫిలప్ చేసి, అంటే జూన్కి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే స్కూల్ తెరుస్తారు కాబట్టి అప్పుడు జూన్కి రిటైర్మెంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. మేలో తల్లికి వందనం ఇస్తాం. ఎలా ఇస్తాము? అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి. కానీ దాని గైడ్లైన్స్ ఏమిటో ఇప్పటివరకు ఎవరు చెప్పడం లేదు. లోకేష్ గారు ఏమన్నారు, బిగినింగ్లో విద్యాశాఖ మంత్రిగా చేపట్టినప్పుడు, అయ్యా మేము దీని మీద కొంత కసరత్తు కావాలి, టైం కావాలి, ఈ కసరత్తు చేసిన తర్వాత మేము కొన్ని గైడ్లైన్స్ ఏర్పాటు చేసుకున్నాక తల్లికి వందనం ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తాం అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, జూన్లో మేము అంటే జూన్ 13 స్కూళ్ళు తెరుస్తారు కదా, స్కూళ్ళు తెరిచే నాటికి అందరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అమ్మకు వందనం ఇస్తామంటున్నారు. కానీ గైడ్లైన్స్ ఏమిటి, ఎవరికి ఏ రకంగా ఆదాయం ఉండాలి, ఏమి ఉండాలి అనేది ఇంతవరకు లేదు. 3 విడతల్లో రైతులకు 20,000 ఇస్తాము, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది.
వీళ్ళు 14,000 ఇస్తారు, అది 3 విడతల్లో ఇస్తారు. ఇట్లా చాలా విషయాలు చెప్పారు ఆయన. P4 అనేది ఒకటి కొత్తది, కొత్తేం కాదు, పాతదే. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే ఏమిటంటే ఇప్పుడు మనం టోల్ గేట్లు కడతామే, టోల్ గేట్ల తరహాలో పబ్లిక్ ప్రైవేటు వాళ్ళ సహాయంతో అభివృద్ధి చేయడం. అంటే ఉదాహరణకి ఒక 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 ఊరిలో ఒక రోడ్డు లేదనుకోండి, ఒక 10 కిలోమీటర్ల రోడ్డు వెయ్యాలి అనుకుంటే ఆ 10 కిలోమీటర్ల రోడ్డుని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తే ఆ ప్రైవేటు వాళ్ళు ఆ 10 కిలోమీటర్ల రోడ్డును వేసిన తర్వాత ఆ రోడ్డు మీద ఎంతో కొంత ట్యాక్స్ వసూలు చేస్తారు. ట్యాక్స్ వసూలు చేసిన తర్వాత వీళ్ళు ప్రభుత్వానికి స్వాధీనం చేస్తారు. అంటే అప్పుడు ప్రజలది అవుతుంది అది. టోల్గేట్ అలాగే ఆయన అన్నింటికీ కూడా P4 పథకం ఉగాది నుంచి తెస్తారంట కొత్త పాలసీ. ఉగాదిలో P4 పాలసీ ప్రకారము ఏమేమి చేస్తారంటే స్కూల్ బిల్డింగ్లు కడతారా, ఆసుపత్రి బిల్డింగ్లు కడతారా, అంటే మనకు దాని నుంచి ఇప్పుడు రోడ్డు అయితే మనం ప్రయాణించాలి కాబట్టి ట్యాక్స్ కడతాము. అట్లా కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు అంటే స్కూల్లో, ఆసుపత్రిలో ఇంకోటో కడితే మరి వాళ్ళు తమ పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకుంటారు? అంటే మనము అక్కడికి పోతే ఆ స్కూల్లో చేర్పిస్తే డబ్బులు కట్టాలా ఏమిటి అనేది ఇంకా తెలియదు. త్వరలోనే అవన్నీ చెప్తారు. సరే, ఇవన్నీ వినడానికైతే చాలా బాగున్నాయి, కానీ ఆయనే చెప్తున్నాడు. ఆయనే ఇది తగ్గిపోయింది, అది తగ్గిపోయింది అంటున్నాడు. 5 ఏళ్ళు గత 5 ఏళ్ళు అందరికీ తెలిసిన విషయమే. జిఎస్టీ ఏ నెలకి ఆ నెల గతంతో పోలిస్తే అయితే లేదు, తగ్గుతూ ఉంది అనేది వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అది లెక్కలు కదా, దాన్ని మనం మాయ చేసేదానికి లేదు. ఒకవైపు ఆదాయం తగ్గిపోతూ ఉంది, ఒకవైపు ఏమో విపరీతంగా పెట్టుబడులు కావాలి. ఇప్పుడు దీన్ని చెప్పిన వీటన్నిటికీ డబ్బులు కావాలి, విపరీతంగా డబ్బులు కావాలి. మీకు ఇంకొక తమాషా అయిన విషయం ఏమంటే చంద్రబాబు గారు సభలో ఉండగానే ఆయన ఎదురుగానే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారు, అవేవో హరితవనాలకు సంబంధించి ఏదో డబ్బులు అభివృద్ధి చేయండి అని ఏదైనా స్పీకర్ గారు ఏదో అడిగితే జల్సా సినిమాలో డైలాగ్ చెప్పారు ఆయన. చొక్కా ఉంది, చొక్కాకి ఏమి లేదు, చొక్కా లోపల ఏమీ లేదు, డబ్బులు లేవని ఏదో ఒక జల్సా సినిమాలో డైలాగ్ చెప్పారు. అంటే ఏమిటి అర్థం? ₹1 డబ్బు లేదని మీ ఉప ముఖ్యమంత్రి అంటున్నాడు. మీరేమో మొత్తం లక్షల కోట్లని మీరు అంటున్నారు. ఈ రెండు ఎలా సమన్వయం చేస్తారు? ఈ రెండుకి ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? ఇది అందరి ముందు ఉన్న ప్రశ్న. ఆయన మీరు అడిగినట్టుగానే మేనిఫెస్టోలో ఉన్న హామీలు కాకుండా మిగతా ఇంకా వాళ్ళు చెప్పిన హామీలు ఇవన్నీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే మేము అమలు చేస్తాము అని నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆయన చెప్తూ మేము జనసేన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఇచ్చిన హామీలు అన్నారు, కానీ అప్పుడు బీజేపీ కమిట్ కాలేదు ఆ హామీలకి. అట్లనే బీజేపీ ఏమీ నాకు సంబంధం లేదు ఈ హామీలతో అని కూడా అనలేదు. అంటే కమిట్ కాను లేదు, సంబంధం లేదని అన్నూ లేదు. కాబట్టి వాళ్ళు కమిట్ అయినట్లేని మనం అనుకోవాలి. ఇంకా ఆయన ఏం చెప్తారంటే మేము ₹4,000 పెన్షన్ పెంచాము, గత ప్రభుత్వం దివ్యాంగులకు ఒక పైసా పెన్షన్ కూడా పెంచలేదు, మేమేమో 8 లక్షల మందికి 3,000 నుంచి 6,000 పెంచాము, ఆరోగ్యంతో మంచానికి పరిమితమైన వారికి 15,000 పెన్షన్ ఇస్తున్నాము, వీటన్నిటికీ కూడా 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నాము, 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాము, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాము, దానికేమో 2,684 కోట్లు ఖర్చు అవుతుంది, ఇప్పటికి 686 కోట్లు ఖర్చు పెట్టాము. ప్రతిదీ కూడా ఆయన చెప్తున్నదన్నీ కూడా మనకు గనక అమలైతే 80,000 కోట్లతో బనకచెర్ల కంప్లీట్ చేస్తామంటున్నాడు. 2,50,000 మందికి ఆరోగ్య బీమా సౌకర్యం తెచ్చేందుకు అవసరమైన ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ తర్వాత 25 లక్షల వరకు అయ్యే వైద్యం ఖర్చులను ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందిస్తాం. స్వర్ణాంధ్ర ఆయనకు ఉంటుంది కదా, విజన్ 2047 ఏదో పెట్టుకున్నారు కదా, స్వర్ణాంధ్రలో 10 సూత్రాలు ప్రతిపాదించాము. స్వర్ణకారుల కార్పొరేషన్కి 896 కోట్లు, స్వర్ణకారుల కార్పొరేషన్తో బీసీలకు, ఇంకా మత్స్యకారులు, ఇవన్నీ చాలా చెప్పారు. ఇవన్నీ ఓకే, కానీ ఇప్పుడు మనం అసలు విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే అంటే ఇవన్నీ వినడానికి చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా అమలైతే అద్భుతం. చంద్రబాబు గారు నిజంగానే ఆయన చెప్పిన హామీలన్నీ నిలబెట్టుకున్నారు, నిజంగానే ఆయన. కానీ ఎక్కడ జరుగుతూ ఉంది? ఎలా ఇస్తారు? మీ దగ్గర డబ్బులు లేవని మీరే ఒప్పుకుంటున్నారు. మీ ఉప ముఖ్యమంత్రి డబ్బులు లేవు, చొక్కాకి చెల్లుబడింది అంటున్నాడు. మీరేమో రాష్ట్రము ఏమీ లేదు, ఆర్థిక విధ్వంసం జరిగిపోయిందని స్లైడ్స్ వేసి చూపిస్తున్నారు.
మీ మాటలేమో వచ్చే జూన్ నాటికే 5 లక్షల ఇళ్ళు కడతామంటున్నారు, ఇప్పుడు 1 లక్ష ఇండ్లు పూర్తి చేశామంటున్నారు, పేదలందరికీ 2 స్థలం అయితే ఇవ్వచ్చులేండి, ఏదో ఒక రకంగా సేకరణ చేయొచ్చు, 2 సెంట్లు, పట్టణాల్లో 3 సెంట్లు. ఇక అమ్మకు ఒడి అమ్మకు వందనం అనేదాన్ని మీరు అన్ని ప్రతిగా అందరికీ చేస్తామంటున్నాయి. ఇప్పుడు ఆయన నిన్న ప్రస్తావించని అంశాలు ఏమిటంటే సూపర్ 6 అమలు చేస్తానంటూనే మహిళలకు ఉచిత ప్రయాణం ఎప్పటి నుంచి అనేది చెప్పలేదు. అదేవిధంగా మహిళలకి ఇస్తున్నారు కదా, 1500 డబ్బు ఇస్తామని చెప్పారు కదా, దానికి సంబంధించి ఏమి చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇలాగే చెప్తారు. అంతకుముందు 2020 విజన్ అన్నారు, లక్షల కోట్లు ఎంబుయూలు అన్నారు, పెట్టుబడులు అన్నారు, అవన్నారు ఇవన్నారు. ఇవన్నీ కూడా వినడానికి బాగున్నాయి, నమ్మడం ఎలా అనేది ప్రశ్న. ఎందుకంటే మీరు చెప్పే ప్రకారం అయితే ఎట్లా 10 లక్షల కోట్ల పెట్టుబడితోనే 7.5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. ఇది కాకుండా మొత్తంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఈ 4 ఏళ్లలో. అంటే వచ్చే 4 ఏళ్ళు అంటే 5 లక్షల ఉద్యోగాలు. ఇవి కాకుండా మెగా డిఎస్సి ఇవి కాకుండా ప్రభుత్వంలో ఎప్పుడు ఖాళీలు పడినా కూడా అప్పుడే వెంటనే భర్తీ చేస్తామంటున్నారు. అన్నీ ఆయనే చెప్తారు, మళ్ళీ డబ్బులు లేవంటారు. ఈ రెండు ఎట్లా అనేది జనానికి వేధిస్తున్న ప్రశ్న ఏమిటంటే, అసెంబ్లీలో మాట్లాడడం అనేది చాలా బాగుంది, కానీ వీటిని ఎలా అమలు చేస్తారు, గైడ్లైన్స్ ఏమిటి, అమ్మక వందనం గైడ్లైన్స్ ఏమిటి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. అంటే దాన్ని అంతా ఫిల్టర్ చేసేస్తారా, ఉన్న వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఏదో ఇచ్చామంటే తూతూ మంత్రంగా ఇస్తారా, లేక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గతంలో అమ్మ ఒడి తీసుకున్న తల్లులందరికీ మళ్ళీ ఎక్స్ట్రా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కలిపి డబ్బులు అదే అంటే ఏమిటి, గతంలో తీసుకున్న దాన్నే ప్రాతిపదికగా తీసుకుంటారా, లేకపోతే కొత్తగా వీళ్ళు ఏదైనా సర్వే చేయడము, కొత్తగా ఎవరు అర్హులని నిర్ణయిస్తారా అనేది ఆ కన్ఫ్యూజన్ తెగడం లేదు. చంద్రబాబు గారు గత పాలన, గత ప్రభుత్వం ఇవన్నీ చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆయన చెప్పిన ప్రతి హామీ నెరవేరుస్తాడని ఎవరికి నమ్మకం లేదు. చెప్పడం చాలా సులభంగా చెప్తారు, కానీ నెరవేరుస్తాడా అనేది ఒకటే క్వశ్చన్ మార్క్. కాకపోతే గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం అంటున్నారు కాబట్టి గత ప్రభుత్వంలో వీళ్ళు పడిన తిప్పలు చాలామంది చూశారు కాబట్టి మళ్ళీ ఆ తిప్పలు కొని తెచ్చుకోకుండా ఉండడానికైనా ఈసారి మళ్ళీ అధికారంలో రావాలంటే వీళ్ళన్నీ హామీలన్నీ నెరవేర్చాలి. హామీలు నెరవేర్చకపోతే జనంలో అసహనం వస్తుంది. ఇప్పటికే అసహనం వచ్చేసింది. ఇంకోటి ఏమన్నారంటే ఆయన 1వ తేదీకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా జీతాలు ఇస్తున్నాము అన్నారు. సరే 1వ తేదీకి జీతాలు ఇవ్వడం అనేది ప్రభుత్వం బాధ్యత, అని మనం అంటే గతంలో ఆయనకి ఇవ్వలేదు కాబట్టి మేము ఇస్తున్నామని చెప్పుకోవడం అదో పద్ధతి. కానీ సరే ఇవన్నీ ఇట్లా నడుస్తూ ఉన్నాయి. మరి చూడాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, ఏం చేస్తారు. గతంలో లాగానే ఏం లేదు అదిగో ఇస్తున్నా ఇదిగో ఇస్తున్నా అని 4-5 ఏళ్ళు గడిపేస్తారా, లేక ఇస్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది, డబ్బులు నిర్ణయిస్తాయి. అన్నిటికంటే ముందు డబ్బులు నిర్ణయిస్తాయి, కాలం కాదు. ఎందుకంటే ఆదాయం ఆయన ఏమంటాడు, సంపద పెంచుకొని ఖర్చు పెట్టాలా అంటున్నాడు. కానీ 8 ఏళ్ళలో ఏం సంపద పెంచాడో మనకేం తెలియదు. 1 లక్ష కోట్లు అప్పు చేశాడు, అదే కదా సమస్య. చూద్దాం, డెడ్ లైన్ వాళ్ళే పెట్టుకున్నారు. అంటే సాధారణంగానే ఒక 1 ఇయర్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఏం చేస్తారు ఏం చేయరు అనే దానికి తెలియడానికి. అది జూన్ నాటికల్లా వాళ్ళు ఏమన్నా మొదలు పెడితే సరే, ఏదైనా మొదలు పెట్టారని ఉంటుంది. ఒక 1 ఇయర్లో అంటే ఆ నెక్స్ట్ ఇయర్లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా మొత్తానికి ఒక 2 ఏళ్ళు గడుస్తాయి. ఆలోపు ఏమన్నా చేస్తే తర్వాత నమ్మకము, లేదంటే ఇంకా ఆశలు వదులుకోవాల్సింది. జూన్ నాటికి ఆయన ఈ చెప్పిన పనులన్నీ కూడా ఎంతో కొంత చేయకపోతే జనంలో పల్చన అయిపోయి మళ్ళీ జనము రివర్స్ అవ్వడం మొదలు పెడతారు. ఎందుకు రివర్స్ అవుతారంటే, ఇప్పుడు అమ్మక వందనం అయితే జూన్ నాటికి ఇవ్వాల్సిందే, డిఎస్సి అయితే వేయాల్సిందే. డిఎస్సి వేయడం కాదు, ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత వెంటనే ఫిలప్ చేయాలి. అట కాకుండా అది 3 ఏళ్ళ తర్వాత దాని రిజల్ట్ పెట్టారనుకోండి, దానివల్ల ఎవరికి ప్రయోజనము? ఇక నిరుద్యోగులు వృత్తి, ఈయన చెప్పే దాని ప్రకారం అయితే నిరుద్యోగులు ఉండరు ఆంధ్రప్రదేశ్లో. ఎట్లుంటారు? ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత అన్ని లక్షల మంది, దాదాపు 20 లక్షల మంది యువకులకు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత ఇంకెక్కడి నుంచి వస్తారు నిరుద్యోగులు? ఇక్కడ నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు అదేంటి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఎప్పుడు అనేది అది తెలియదు. అది కొంచెం లేట్ అయినా పెద్ద పట్టించుకోరు. కానీ అమ్మక వందనం లేట్ అయితే మాత్రము సమస్యే, ఆయనకు సమస్య. ఇంకా దీపము అదేంటి విద్యుత్ సిలిండర్లు ఇవ్వడం అనేది ప్రాసెస్ నడుస్తూ ఉంది కాబట్టి అది నడుస్తుంది. ఇంకా మహిళలకు డబ్బు అదొకటి ఉంది పెండింగ్, దాన్ని అడుగుతారు ఖచ్చితంగా. 1 ఇయర్ దాటంగానే అడగడం స్టార్ట్ చేస్తారు. రైట్ సార్, చూద్దాం మరి ఎలా కనిపిస్తుందో, ఏమేమి చేస్తారో. ముందుగా మొదలుపెట్టేదైతే తల్లికి వందనమే నాకు తెలిసి, అంటే ఇంకా దగ్గరలో ఉన్నది అదే కాబట్టి. సో దాంతో మొదలై ఇంకేమేమి పూర్తి చేసుకుంటూ వెళ్తారో చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.